ప్యాకప్ మేడల్‌కి అసలు మీ ఎంట్రీ ఎలా జరిగింది చెప్పరా? అంటే అది కొంచెం ర్యాండమ్‌గా అయింది సార్. ఎవరో లైక్ నాకొచ్చి ఫిల్మ్ ఉంది. ఫిల్మ్ గురించి ఏం చెప్పలేదు. ఓకే ఆడిషన్ చేయండి అని చెప్పారు. అది ఇంకొక అనూష అనే క్యారెక్టర్ మీరు చూసారా? ఆ క్యారెక్టర్ చెప్పారు. సో నేను చేశాను. జస్ట్ సిచ్యుయేషన్ ఇచ్చారు. డైలాగ్స్ అవన్నీ లేదు. ఓకే. ఇంకో క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్‌కి మీరు ఓకే అనుకుని నాకు ఆ క్యారెక్టర్ ఏమని కూడా తెలీదు. నేను ఆడిషన్ చేసేసి పంపించాను. ఎందుకంటే అప్పుడు మేము ఖాళీగా అలాగే ఉన్నాము. ఇది కోవిడ్ సెకండ్ వేవ్ టైం. And then they're like, you suit the Varalakshmi ane oka this character, but it is little more mature and there is a kid also. మీకు ఓకే అయితే ఇంకొక ఆడిషన్ చేయండి. నేను సరే ఓకే whatever it is ఖాళీగానే ఉన్నాం. అండ్ డిఫరెంట్ ఏంటంటే జనరలీ ఫిల్మ్ ఆడిషన్ ఉంటే దే విల్ గివ్ అ స్క్రిప్ట్ డైలాగ్స్ అవన్నీ. దీంట్లో జస్ట్ హీ ఎక్స్ప్లెయిన్ మీ ద సిచ్యుయేషన్ డైరెక్టర్ గారు. నాకు కరెక్ట్గా తెలుగు అర్థం లేదు. నేను ఎంత అర్థమైందో దాంట్లోనే ఐ రోట్ అ సీన్ ఇంగ్లీష్లో అండ్ ఐ కన్వర్టెడ్ ఇట్ యూజింగ్ గూగుల్ ట్రాన్స్లేటర్. సో అది చాలా ఇది బుక్లో ఉన్న తెలుగు అలా ఉంది. సో బట్ because after I did the audition, director was like, yeah, she understood the soul of the point. అని వచ్చి అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దెన్ he did two more rounds of audition for తెలుగు కోసం. సో చేయొచ్చా అనేది. సో అక్కడ నుంచి అలా పట్టింది. అక్కడ నుంచి కానీ చాలా ఇంటిమసీ సీన్స్ కూడా ఉన్నాయి. చాలా ఇంటిమసీ సీన్స్ ఉన్నాయి. వాటికి ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే యు ఆర్ నాట్ ఏ 35 ఫిలిమ్స్ హోల్డర్ లైక్ వినోద్. ఖచ్చితంగా సార్. ఐ థింక్ ఇట్ వాస్ కంఫర్టబుల్ బికాస్ హీ డింట్ మేక్ ఇట్ ఆక్వర్డ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ద టీమ్ వాళ్ళు కూడా క్రియేటెడ్ దట్ కంఫర్టబుల్ సేఫ్ స్పేస్ ఫర్ మీ. సో అదే అండ్ డైరెక్టర్ కూడా క్లారిటీగా ఇది కావాలి మాకు అనేది చెప్పారు కాబట్టి మొత్తం ఆ స్పేస్లో ఒక కంఫర్టబుల్ స్పేస్ ఉంది నాకు టు బీ యాజ్ అన్ యాక్టర్ టు డూ దట్ సీన్. సో నాకు అలా కంఫర్టబుల్ స్పేస్లో ఎక్స్ప్రెస్ చేయడానికి హెల్ప్ అయ్యింది. అయినా ఇది ఇట్స్ ఏ జస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అనేది మీకు క్లారిటీ ఉండింది. ఉన్నప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళు పెట్టిన సర్కమ్స్టాన్సెస్ కానీ మనం పెరిగిన వాతావరణం కానీ మనకు తెలిసిన నాలెడ్జ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కానీ అనుకున్నప్పుడు ఇంతవరకు నేను కరెక్ట్గానే ఉన్నాను అనే పాయింట్ మీకు అనిపించిందా? అంటే డెఫినెట్లీ సార్. అంటే ఇప్పుడు ఆ టీంతో మాట్లాడితే అంటే డైరెక్టర్తో మాట్లాడితే ఏ డైరెక్షన్లో వెళ్తున్నారని మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అయినా నరేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళు ఏదో ఇప్పుడు ఇలా ఒక సీన్ ఉంది ఇంటిమేట్ సీన్ అంటే ఎందుకు తీస్తున్నారు అనేది వస్తుంది. కొన్ని స్క్రిప్ట్ కావాల్సి ఉంటుంది అండ్ క్యారెక్టర్ పరంగా వాళ్ళు ముందే ఇప్పుడు అంటే మీకు అర్థమైపోతుంది. అంటే వాళ్ళు ఏదో కావాలని చేస్తున్నారనో లేదు సినిమాలో నిజంగా అవసరమై ఉండి అడుగుతున్నారన్నది మీకు అర్థమైపోతుంది. ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళి ఉంటారండి? చాలా అండి. ఇప్పుడు నేను ఇప్పుడే అదే అనుకుంటున్నా ఒక 70+ maybe. More than that. అంటే చాలా ప్లాన్ గానే ఉన్నారు. అవునవును. అంత ఆడిషన్ నేను క్లియర్ గా హీరోయిన్ అవ్వాల్సిందే అని. అవును సార్. చాలా ఆడిషన్స్, చాలా రిజెక్షన్స్ ఉంటాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కదా. ఉంటాయి సార్ డెఫినెట్లీ. బికాస్ దెర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ దట్ వీల్ ఎక్స్పీరియన్స్ బట్ యాజ్ ఉమెన్ ఎస్పెషల్లీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ నేను ఆ బౌండరీ పెట్టాలి. లేదు ఐ కాంట్ డూ దిస్ అని చెప్తే క్లియర్ గానే ఎట్లా ఉంటుందని క్లియర్ గానే అడుగుతారా, క్లియర్ గా మాట్లాడతారా? అంటే కొంతమంది కాస్టింగ్ ఏజెంట్స్ ఉంటారండి. వాళ్ళు ఏంటి ఇలాగే చిన్న చిన్న ఫిల్మ్ చేసుకుని ఉంటారా, ఇలా పెద్ద ఫిల్మ్స్ చేస్తారా? నేను లేదు ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి స్లో, లెట్ ఇట్ హ్యాపన్ న్యాచురలీ, ఐ డోంట్ వాంట్ దిస్ అని వాళ్ళతో చెప్తాం. ఇప్పుడు కాస్టింగ్ ఏజెంట్స్ అయితే మాకు ఇలా ఫిల్మ్స్ కూడా ఉన్నాయి, ఇలాంటి ఫిల్మ్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి అలా చెప్తారు. ఓకే, వాళ్ళే చాయిస్ కూడా ఇస్తారు. చాయిస్ ఇస్తారు బికాస్ ఇట్స్ నార్మలైజ్డ్ సో మచ్ ఇన్ ద ఇండస్ట్రీ. కానీ ఆఫ్ కోర్స్ నాట్ ఇన్ ఇండస్ట్రీ, ఎక్కడైనా ఉంది. Some people would have left everything and come because I know to be in the industry how much struggle it is. It's easy చెప్పొచ్చు ఎందుకు like I'm not telling that's a right decision, but వాళ్ళు ఏ పరిస్థితిలో ఇలా డిసిషన్ తీసుకుంటున్నారు అనేది చాలా కరెక్ట్ చెప్పారు మీరు. అంటే దట్స్ ద పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు మీకు నిజంగా చాయిస్ ఉంది, దెర్ ఇస్ నో చాయిస్ అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ దెర్ ఇస్ నో చాయిస్ అయితే అంటే వీ కెన్ సిట్ హియర్ అండ్ జడ్జ్ ఎందుకు అలా చేస్తుంది తను అనేది. బట్ బికాస్ ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ కాబట్టి ఎంత స్ట్రెస్ ఉంటుందంటే ఒక పొజిషన్లో ఏదైనా చేయాలి. ఇప్పుడు నాకైతే ఒక టైంలో నేను డిసైడ్ అయిపోయాను సార్, ఐ కాంట్ డూ దిస్ బికాస్ ఇది ఏది కూడా ఇప్పుడు కన్నడలో రీచ్ అవ్వలేదు, ఆపర్చునిటీస్ రాలేదు, ఫ్రస్ట్రేషన్ ఉంది. ఓకే ఐ లీవ్ దిస్, గో టు మై జాబ్ ఆర్ స్టడీ సంథింగ్ ఎల్స్
because I like also that this You part. know the knowledge of the study also. So I want to do that and ఏదో ఒకటి ట్రై చేసుకుందాం లేటర్ అనేది. బట్ కొంతమందికి అది లేదు, ఇది ఆ లేదు, తాటే లేదు. ఆమె ఖచ్చితంగా హీరోయిన్ అవ్వాలి, ఇంకా ఆప్షనే లేదు. లేదు. అలాంటి వాళ్ళు పాపం ఏం చేస్తారు, వాళ్ళతో ఆప్షన్ లేదు. ఇఫ్ దే హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ కమ్, యూ డోంట్ నో, ఐ మీన్ యూ డోంట్ నో వాట్ పొజిషన్ దే ఆర్ ఇన్ టు బి మేకింగ్ దట్ డిసిషన్ అని నేను చెప్తున్నా. అది తప్పో సరే అది తర్వాత వస్తుంది. No, అసలు అబ్సల్యూట్లీ ఫైన్. వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే ఇస్ 100% కరెక్ట్. నేనేమి దాన్ని అపోజ్ చేయట్లేదు కానీ, బట్ ద సిచ్యువేషన్స్ ఆర్ డిమాండింగ్ లైక్ దట్ అని చెప్తున్నారు మీరు. అవునవును, సిచ్యుయేషన్ హెల్ప్లెస్ అయి ఉంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? సో ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ద లైమ్ లైట్ ఆన్ ద పర్సన్ హూస్ అక్సెప్టింగ్ దట్ థింగ్, వై ద పర్సన్ హూస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ పవర్ ఎందుకు అబ్యూస్ చేస్తున్నారు? అండర్స్టాండ్. లైక్ దాని మీద లైమ్ లైట్ పెట్టాలి. మీకు డైరెక్ట్ గా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? ఒక్కసారి జరిగిందండి. ఇట్ వాస్ ద మోస్ట్ స్కేరియస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్, ఎంటైర్ కెరియర్. ఏదో ఒక దీనికోసమే వచ్చా అండ్ డైరెక్టర్ నాకైతే నచ్చింది. ప్రొడ్యూసర్లో మాతో మాట్లాడి, ప్రొడ్యూసర్తో మాట్లాడితే హీస్ షోయింగ్ మై పిక్చర్స్. మీకు ఐ రియలీ లైక్ యూ. I'm like, wow, this thing, and he's some 20 like 50 60 maybe alanti that age lo unnar, and he's telling like I'm like his daughter's age, and then he's telling no you have to compromise and ilanti naku akkade oka shiver ochindi. Then I'm thinking what should I do in this moment anedi. Then he's like okay 1 hour undi meer aalochinchandi, film aithe kachindanga nenu oddu, I'm not like that. Then I told also ledu I'm engaged. అలా చెప్తే ఓకే అనుకుంటా, లేదు ఇట్స్ ఓకే ఇఫ్ యూఆర్ ఎంగేజ్డ్ ఆల్సో. ఓ మై గాడ్, ఇలా చెప్తున్నారు. నేను అప్పుడే ఒక షేక్ లో ఉన్నా. అండ్ దెన్ ఇమ్మీడియట్ 1 hour ఏం చెప్పారు, ఐ ఇమ్మీడియట్లీ కేమ్ అవుట్, ఐ టుక్ ఎన్ ఊబర్లో ఐ బ్రోక్ డౌన్. ఓ మై గాడ్. అండ్ దెన్ ద డ్రైవర్ దేర్ థ్యాంక్ఫుల్లీ, ఇంత మెన్ కూడా ఉంటారు కదా, హీస్ లైక్ మ్యామ్ ఏమైంది మ్యామ్, ఇట్స్ ఓకే వాట్ యూ వాంట్ మీ టు డూ, లైక్ హీ కన్సోల్డ్. బికాస్ ఐ జనరలీ గో టు మై ఆడిషన్స్ అలోన్. ఓకే, ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అలా జరుగుతుందని వెళ్ళినప్పుడు, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా జరుగుతుందేమో, మనం ఇలా జాగ్రత్తగా ఉందాం అనుకుని ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఎందుకు బ్రోక్ డౌన్ అయ్యారు? బికాస్ అది దిస్ ఇస్ హ్యూజ్ కదా సార్, సంబడి సిట్టింగ్ దిస్ క్లోజ్ టు అండ్ టాకింగ్. ఇప్పుడు కాస్టింగ్ ఏజెంట్ అక్కడ ఎలా కూర్చొని చెప్తే నాకు ఓకే, ఇంత దగ్గరలో డైరెక్ట్ గా ఎవరు ఆల్రెడీ ఎంగేజ్ అయిందంటే కూడా దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్తాను. ఐమ్ లైక్ అప్పుడు because I didn't expect that at all, and for me I have always gone to my auditions alone. I don't want to trouble my parents eppudu teesukona, I don't want to do that. that time what is your situation perfect ga meeru that time your brain works like this ela work chesi untadi ante inka oddu auditions oddu avunu sir ani feel ayyara? Definitely ayyan, because I'm like I wanted to be in a creative field, to be an actor. What am I doing? I'm dealing with these kind of people. ఇది చాలా ఇట్స్ టేక్స్ మోర్ దెన్ మై స్ట్రెంగ్త్ టు డీల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకు చేయాలి ఇవన్నీ? ఇట్స్ ఓకే, లెట్స్ సీ, స్లోగా తీసుకుందాం, ఎప్పుడో ఒకటి వస్తుంది అప్పుడు చేద్దాం అనేది ఒకటి ఆ థాట్ అప్పుడు వచ్చింది. స్లో అప్పుడు యు కట్ డౌన్ దట్, యా హోల్డ్ ఆన్ టు ఇట్ అని కూడా చెప్పొచ్చు, కానీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ సార్ టు కంటిన్యూ అండ్ గో ఆన్. చెప్పాలి, ఎందుకంటే పాపం వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్ ఉంటుందో. అవునవును, డెఫినెట్లీ. సో సారీ. నాకు దాంట్లో మీరు మాట్లాడుతుంటే నాకే బాధగా ఉంది. అవునవును సార్, ఐ డోంట్ నో, మరి నాకు తెలియదు.